హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహి క్రిష్ రెసిపీస్. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన వేరుశనగ ముద్దలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేనైతే వేరుశనగ ముద్దల కోసం 1 కేజీ వేరుశనగలు తీసుకుంటున్నానండి. అదేవిధంగా 500 గ్రాముల బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నానండి. కేజీ వేరుశనగలకి 500 గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వేరుశనగలను వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. వేరుశనగలు బాగా రోస్ట్ అయ్యే వరకు మనం కాన్స్టెంట్గా తిప్పుతూనే ఉండాలండి. అలా తిప్పుకోకపోతే ఒక సైడ్ రోస్ట్ అయ్యి ఇంకో సైడ్ రోస్ట్ అవ్వకుండా పచ్చిగా ఉంటాయి, లేకపోతే మాడిపోతాయండి. సో చూసుకుంటూ ఇలా వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పు పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి పప్పుల్ని ఇలా స్ప్లిట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మరొక ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న 1/2 కేజీ బెల్లం వేసుకుంటున్నానండి. దీంట్లోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోసుకుంటే పాకం రావడానికి చాలా టైం పడుతుందండి. సో ఒక 100 ml వాటర్ అయితే సరిపోతాయి. వాటర్ పోసుకున్న తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ బెల్లం మొత్తం కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం పాకం అయ్యిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, పాకం ఇలా తీగలాగా సాగుతుందండి. మనకి ఇది సరిపోదండి. ఇంకా ముదురు పాకం వచ్చే వరకు 50 సెకండ్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, పాకం బాగా ముదిరి గట్టిగా వచ్చి విరిగిపోయే మాదిరి ఉంది. అంటే పాకం వచ్చేసినట్టే అండి. పల్లీ లడ్డు క్రిస్పీగా ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ముదురు పాకం రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడే మనకి అర్థమైపోతుందండి. చూడండి, తీగలు తీగలుగా ఉంది అంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టే. పాకం కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలండి. చల్లారిపోతే బాగా గట్టిపడిపోయి లడ్డు రావడం కష్టం అవుతుంది. ఇప్పుడు లడ్డు చుట్టుకోవడానికి పాకం వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త నెయ్యి లేదా నూనె చేతులకు రాసుకొని ఇలా చుట్టుకోవాలండి. అన్నీ ఇలా కంప్లీట్గా చుట్టేసిన తర్వాత మెత్తబడిపోకుండా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, పల్లీ లడ్డు రెడీ అయిపోయినట్లే. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చాలా ఇష్టంగా తింటారండి. అదేవిధంగా హెల్త్కి కూడా పల్లీ లడ్డు చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహి క్రిష్ రెసిపీస్.